సమస్య వచ్చినప్పుడు ఎక్కువ మన ఫ్యామిలీ మెంబర్స్ తోనే షేర్ చేసుకుంటాం కదా, అందుకనేసి మా ఫ్యామిలీ మెంబర్ మీరనేసి షేర్ చేసుకుంటున్నాము. అసలు మా పాపకైతే జ్వరము, అందుకనేసి పాపకైతే ఫుల్ జ్వరము మాకు. ఇంకా సిరప్ పోసి పడుకోబెట్టా. ఇంకా జ్వరం తగ్గాలని అనుకుంటున్నాం. ఎక్కువైతే అవన్నీ సిరప్ అయితే పోసా. ఏంటంటే వాళ్ళ డాడీ కూడా ఈ రోజే లేరనమాట. అందువల్ల ఎలా తీసుకెళ్ళాలి ఏంటని ఎక్కువైతే అని ఆలోచిస్తుంది. ఇంకా తగ్గితేనే మంచిది అనేసి ఆలోచిస్తాము. కొంచెం వేడిగానే ఉంది అయితే. ఇంకా తగ్గాలని మీరు కూడా కోరుకోండి. అసలు ఇలా ఉంటేనే పడుతుంది. నార్మల్ గా అయితే అసలు పడుకోదు అనమాట, అల్లరి చేస్తుంది, లేకపోతే ఆడుకుంటది అనమాట. జ్వరం వల్ల అయితే పడుతుంది. ఏమైనా తింటావా అంటే ఏం తినను అన్నది. మిల్క్ కూడా తాగుతావా అంటే తాగను అండి. ఇంకా బలవంతంగా తాగిచ్చినా ఇంకా బయటకే వస్తుంది జ్వరం వచ్చినప్పుడు. పిల్లలకి ఏమైనా సిక్కర్ చేస్తే చాలా కదా. ఇంక ఇలాంటి వీడియో పెడుతుంటే ఇలాంటి వీడియో పెట్టుకోవా అంటారు వాళ్ళ డాడీ. ఎందుకంటే మీరు నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి మీతో నేను షేర్ చేసుకుంటున్నాను, ఓకేనా? అండ్ సపోర్ట్ కూడా చేయండి. మా పాపకి ఇలా ఉన్నా కానీ నేను వీడియో అనేది చేస్తున్నానంటే మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైనా ఫ్యామిలీ మెంబర్స్ తోనే కదా మనం ఏదైనా పంచుకుంటాం. అలా మీరు కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ అని మా పాపకి బాగాలేదనేసి మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. అండ్ మన ఛానల్ ని సపోర్ట్ కూడా చేస్తారనేసి అనుకుంటున్నాను. ముఖ్యంగా మా పాపకైతే ఇంకా ఈవినింగ్ అయితే సిరప్ అయితే పోస్తుంది. ఎందుకంటే ఇందాకే పోసాను, కొంచెం గ్యాప్ ఇచ్చి సిరప్ పోయారు కాబట్టి మళ్ళీ తర్వాత ఈవినింగ్ పోస్తా. ఇందాక ఆఫ్టర్నూన్ 11:30 ఆ లోపల అయితే పోసాను అనమాట సిరప్. అందుకనేసి తీసుకెళ్ళమనేసి మనీ కూడా ఇచ్చేసి వెళ్ళారు. ఇంకా నేనైతే తగ్గాలని అనుకుంటున్నా. ఇంకా హాస్పిటల్ కూడా వెళ్ళకుండా ఇంకా టానిక్ తో ఇంటికాడ తగ్గిపోతే బాగుంటది అనేసి. ఎందుకు జ్వరం వచ్చిందంటే మా పాప బాగా వాటర్ లో బాగా ఆడుకునేది, అసలు చెప్పినా కానీ వినేది కాదనమాట. ఇది చెప్పినా అందువల్ల ఆమెకు జ్వరం వచ్చింది. చెప్పినా కానీ వినేది అసలు. ఇప్పుడైతే ఎంత కూల్ గా చూడండి నిద్రపోతుంది. అసలు అల్లరి చేసే రోజు అల్లరి. అయితే నేను మార్నింగ్ నుంచి అబ్జర్వ్ చేశాను, ఎందుకు ఇంత సైలెంట్ గా ఉంది. వస్తే జ్వరం అన్నది. పిల్లలు జ్వరం వచ్చినట్లే కదా అసలు. ఇక ఈగలు ఇవన్నీ మట్టిలో ఆడటం, వాటర్ లో తడవడం వల్ల ఎక్కువ జ్వరం అనేది వస్తుంది పిల్లలకి. ఇంకా పిల్లలకి అలా ఉంటే మనకు కూడా ఎలాగో ఉంటది. వాళ్ళు బాగుంటేనే మనకు కూడా కొంచెం హ్యాపీ, కొంచెం బాగుంటది కదా. సమస్య వచ్చినప్పుడు ఎక్కువ మన ఫ్యామిలీ మెంబర్స్ తోనే షేర్ చేసుకుంటాం కదా, అందుకనేసి మా ఫ్యామిలీ మెంబర్ మీరనేసి షేర్ చేసుకుంటున్నాము. అసలు మా పాపకైతే జ్వరము, అందుకనేసి ఈ వీడియో మరీ చేస్తున్నాను అనమాట. వీళ్ళనేమో ఇలాంటి వీడియో కూడా చేస్తున్నావా అనేసి కూడా అంటారు. ఇంకా ఏం చేద్దాం, ఫ్యామిలీ మెంబర్స్ తో చెప్పాలి కదా ఏదైనా కానీ, అందుకనే మీతో షేర్ చేసుకుంటున్నాను, ఓకేనా? అండ్ మీ లవ్ అండ్ సపోర్ట్ నా ఛానల్ కి సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుందని అనుకుంటున్నా. ఫ్యామిలీ మెంబర్స్ లోపైతే చూడాలి జ్వరం తగ్గుతుందా పెరుగుతుందా అనేది. తగ్గితేనే బాగుంటది, ఎందుకంటే ఎవరు తీసుకెళ్ళడానికి లేనప్పుడు కొంచెం మనకి ఇబ్బందిగా ఉంటుంది కదా. అందుకనేసి ఇంట్లోనే కొంచెం హాస్పిటల్ వెళ్ళకుండా ఇంట్లోనే తగ్గితే బాగుంటది అనేసి నేను అనుకుంటున్నా. మీరు కూడా తగ్గాలని కోరుకోండి, ఓకేనా? నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి మీతో ఏదైనా కానీ ఏ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను, ఓకేనా? చిన్నపిల్లలకి ఏదైనా వస్తే మనం పేరెంట్స్ అయినా తిట్టినా కొట్టినా గానీ వాళ్ళ జ్వరం వచ్చినప్పుడు మనం తినలేము, కొద్దిగా ఎలాగో అనిపిస్తుంది. వాళ్ళు తినకుండా మనం తినాలా అన్నట్టు కొద్దిగా ప్రేమే. ఎంత తిట్టినా పిల్లల్ని కొట్టినా గానీ తల్లి ప్రేమ తల్లి ప్రేమ కదా. ఇంకా తగ్గాలనేసి అనుకుంటున్నాము. జ్వరం వస్తేనే మళ్ళీ కాముగా ఉంటది, లేకుంటే అల్లరు. మీ పిల్లలు కూడా అంతేనా? కామెంట్ చేయండి. ఆఫ్టర్నూన్ అయితే ఇంకా అన్నం తినననేసి చపాతీ అయితే చేసుకున్నాను అనమాట. ఇంకా మా పాప లేచిన అన్నం అంటది కదా అనేసి ఇంకా నేనైతే చపాతీ కూడా చేస్తున్నా. అయితే నిద్ర లేచిన తర్వాత ఏమైనా తింటావా అమ్మ అంటే తింటానన్నది.
ఇంకా చపాతీలని ఒక 2 అయితే ఇచ్చాను అనమాట. తిన్నది, తర్వాత యాక్టివ్గానే ఉందన్నమాట. నేనైతే చాలా అనుకున్నా, అసలు ఇంకా తగ్గుతుందా లేకుంటే ఎన్ని డేస్ అయినా పడుతుందా జ్వరం తగ్గడానికి అనుకున్నా. త్వరగానే తగ్గిందనమాట. ఇంకా నాకైతే జలుబు చేసింది వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి. చాలా కోల్డ్ అనమాట, కోల్డ్ తలనొప్పి, అందుకే వాయిస్ అలా వస్తుంది. ఇక చపాతీలు అయితే కాల్చుకున్నాను అనమాట. నేను కూడా తిందామని, నాకు ఒక్కోసారి ఆఫ్టర్నూన్ అన్నం ఎందుకో తినబుద్ధి కాదు, అందుకే చపాతీ అయితే చేసుకుంటే బాగుంటుంది అనేసి నేనైతే చపాతీ అయితే చేస్తున్నా. ఇదైతే అంగన్వాడిది అయిపోయింది అనమాట పిండి. ఇదైతే రేషన్ షాప్లోదే. రేషన్ షాప్లో చాలా తక్కువకి అయితే వచ్చిందనమాట. ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి కేజీ ప్యాకెట్ 25 రూపాయలు, పర్లేదు అనుకున్నా. అందుకని మాకైతే రావు కదా అనేసి మా అక్క వాళ్ళతోనైతే తెప్పించుకొని తీసుకున్నాం అనమాట ప్యాకెట్లు. ఇక నేనైతే తింటున్నా. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ కాబట్టి తినాలి కదా. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వండి. ఈ వీడియో మరి కొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది. బాయ్ బాయ్.